ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గద్దర్ అభిమానుడని చెప్పుకుంటూనే తెలంగాణ చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటని వెన్నెల విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజలను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన వెన్నెల, పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం.